2015లో విడుదలైపోయి తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన చిత్రం బాహుబలి ది బిగినింగ్. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్ర క్లైమాక్స్కు ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి జనాలపైకి వదిలాడు. అదే అసలు కట్టప్ప తన రాజైన బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న తొలవని తెలుగు ప్రేక్షకుడి మెదడు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరెక్ట్గా ఈ ప్రశ్నని బాహుబలి 2వ పార్ట్పై భారీ క్రేజ్ ఏర్పడేలా వాడుకున్నాడు రాజమౌళి. అలాగే ఈ ప్రశ్నకు అద్భుతమైన ప్రేక్షకుడు ఆశ్చర్యపోయే విధంగా జవాబు ఇవ్వడానికి రాజమౌళి అహర్నిశలు కష్టపడుతున్నాడు. అందుకే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు విజువల్ ఆన్సర్స్ ఇచ్చేందుకు జక్కన్న బాహుబలిని 4 సార్లు చంపాడట. అంటే కథలో కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాలని 4 విధాలుగా చిత్రీకరించారట. ఈ 4ంటిని తన సన్నిహితులైన తండ్రి విజేంద్ర ప్రసాద్కు, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్కు, మరొక ముఖ్య వ్యక్తికి చూపి వాటిలో ఏదైతే ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుందో సజెషన్ ఇవ్వమన్నారట. అంటే మొత్తానికి రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ధర్మ సందేహానికి సరైన జవాబే ఇవ్వనున్నాడని తెలుస్తోంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.